తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయుష్నిచ్చి ఈ నూతన దినాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు ఈ దినమందు మనకు అనుగ్రహించిన వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఎందుకు వచ్చిందంటే ఈ మాట, శిష్యులు యేసయ్య ప్రయాణం చేస్తూ దారిలో ఒకరోజు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. యేసయ్యకి ఆకలి కొని అంజూరపు చెట్టు ఏమైనా కాయలు ఉంటాయేమో అని ఆశతో వెళ్ళారు, ఆకలి తీర్చుకుందామని. కానీ ఆ చెట్టు అయితే ఫలాలు కలిగిన చెట్టు వల్లే ఉంది, కానీ ఫలాలు లేవు. అందుకే దానిని యేసయ్య శపిస్తాడు, నీవు మరలా ఫలాలు ఇవ్వకుండా ఉందువుగాక అని శపించారు. అప్పుడు మరలా రెండో రోజు వాళ్ళు వస్తున్నప్పుడు, అదే దారిని వస్తున్నప్పుడు ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి ఉంది. అది చూచి వారు మార్గంలో పోతూ అది చూచి విస్మయం ఉంది. బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు అని బోధకునికి చూపిస్తుంటే బోధకుడు చెప్తున్న మాటలు అనమాట ఇవి. బోధకుడు అంటే మన యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు. ఏమని? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మనం ఏం చేయాలట? దేవుని యందు విశ్వాసం ఉంచాలట. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల మనం ఏం చేయాలట? ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని సందేహింపక చెప్పాలట. ఎంత గొప్ప ఆశీర్వాదం! కొండలు కదలు పడతాయంటే అది దేవునికి సాధ్యము, కానీ ఇక్కడ మనుషులకు కూడా సాధ్యం అవుతుంది అంటున్నాడు యేసయ్య. మీరు సందేహింపక అంటున్నాడు. మనం ఏది అడిగినా కానీ సందేహింపకూడదని ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహిమ ప్రభావము వాళ్ళ ముందు అగపరచాలని కూడా ఈ సన్నివేశం జరిగింది అని మనం భావించుకోవాలి. శిష్యులు ఆయన ఎరగాలని, శిష్యులు ఆయన ప్రభావం ఎరగాలని ఇక్కడ ఈ మాటలు శిష్యులతో తెలియచేస్తున్నట్లుగా మనం వింటున్నాము. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడి మనం సందేహింపక చెప్పాలంట. మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం సందేహించక అడగాలి దేవుణ్ణి. ఏదైనా మన నుండి తొలగిపోవలసి వచ్చినప్పుడు సందేహించక అడగాలి. కీడు ఏదైనా ఉంది, దాన్ని తొలగించబడాలన్నప్పుడు సందేహించక దేవుని యొద్ద మనం బ్రతిమలాడుకోవాలి. మనము సందేహం అనేది మనలో వచ్చినట్లయితే ఆ ప్రార్థన నెరవేరదు, ఆ కోరిక నెరవేరదు. పూర్ణ విశ్వాసంతో మన దేవుణ్ణి అడగాలి. పూర్ణ విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పిన దేవుడు మన అవసరతలను, మన సమస్యలను తొలగించకుండా ఉంటాడా? మన అవసరతలను తీర్చకుండా ఉంటాడా? మన వ్యాధులను లయం చేయకుండా ఉంటాడా? కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, మీరు పూర్ణ విశ్వాసంతో సందేహింపక మీరు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని శిష్యులకు బోధించిన యేసయ్య మనకు కూడా అదే చెప్తున్నాడు. సందేహించకూడదు. మనం ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా ఈ సమస్య నుండి నన్ను విడిపించు ప్రభు అని సందేహించక అడిగినప్పుడు, ప్రభు ఈ మనవి నా ఎడల నెరవేర్చు ప్రభు అని సందేహించక ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. అట్టి కృప చూస్తున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. సందేహింపక దేవుని యొద్ద అడిగి గొప్ప కార్యాలు చూస్తున్న వారు చూచుదురుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ సమయం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయనా. తండ్రి నాయన, మీ మాటతో అంజూరపు చెట్టును ఎండబెట్టిన దేవా నాయన, అది చూచి శిష్యులు నాయన విస్మయం ఉందగా ప్రభువా, మీరు సందేహింపక ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని మీ శిష్యులకు మీరు తెలియచేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మాకు కూడా ఆ విషయాన్ని తెలియచేస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. సందేహింపవద్దు అని మీరు మాకు తెలియచేస్తున్నందుకు మీ స్తోత్రములు ప్రభువా. మీ మహిమ ప్రభావము ఎలాంటిదో మేము అంజూరపు చెట్టు ఎండిపోవటాన్ని బట్టి మేము గ్రహించగలుగుటకు మీరు కృప చూపండి దేవా. మీరు మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మీ మాట ఉంటుందని మేము గ్రహించగలిగే కృప మాకు దయచేయండి ప్రభువా. చూస్తున్న బిడ్డలందరూ ఏమి అడుగుతున్నారో నాయన, ఏది వారి నుండి తప్పింపబడాలని కోరుకుంటున్నారో అది సందేహింపక మీ పాదములతో విజ్ఞాపన చేసి వారు పొందుకున్నట్లుగా మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.